శుభోదయం మిత్రులారా. పద్య కవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక నైజము. రూపసి ప్రేమలోన చిరులోపముగాంచని బుద్ధిమంతులు కోప నివారణీయ అనుకూలత కాదని కోరుకున్నదవు వ్యాపన చేయమే కలిత భాగ్యముగాగను భార్య కోసమై చాపమునెక్కుపెట్టుటను సాహసమందురు నిమ్న బుద్ధియౌ. ఈ పద్యభావము ఒక రూపసి అయినటువంటి భార్యామణి ఉన్నవారు వారికి ఉన్నటువంటి ఆలోచన. అందరూ కాదు, కొందరు మాత్రమే. ఇది గుర్తుంచుకోవాలి. భార్య రూపసి అయినంత మాత్రాన వాళ్ళ భావాలు మారాల్సిన అవసరం లేదు అని చెప్పడమే నా ఉద్దేశం. ఇక్కడ ఈ రూపసి అయిన భార్య ప్రేమలో ఏ లోపము కనిపించదు అతనికి. ఆమె ఏం చేసినా సరిగానే ఉంది అనిపిస్తుంది. అటువంటి బుద్ధిమంతుడు ఈ పద్యానికి మూల పురుషుడు. కోప నివారణీయ అనుకూలత కాదని. కోపం వచ్చిందనుకోండి, దాని నివారణకు మార్గం ఉంటుంది. ఉన్నా కూడా ఆ మార్గం నాకు నచ్చలేదు అని తను కోరుకున్నది. తను ఏం కోరుకుంటాడంటే, ఏదో ఒక విధంగా ఒక వినూత్నంగా తయారు చేసుకొని వ్యాపన జేయమై విస్తరింపజేయగలగాలి తన ఆలోచనని. తన భార్యామణి ఎదురుగా తన ఆలోచనను విస్తరింపజేసి తాను గొప్ప విషయాన్ని బయలుపెడుతున్నట్టుగా, ఒక గొప్ప విషయాన్ని తాను సాధిస్తున్నట్టుగా తన భార్య కోసం బాణం ఎక్కుపెడతాడు. అంటే అది బాణం నిజంగా బాణం అని కాదు, ఆ పరిస్థితిలో యుద్ధానికి సిద్ధమయ్యేవాడు బాణాలు తీసుకొని పోయినట్టుగా తనేదో తన భార్య ఎదురుగా ఒక నూతనమైన విషయాన్ని సంఘానికి అందజేయాలి అనే ఉద్దేశంతో చాలా చాలా ప్రయత్నంగా ఈ కార్యక్రమం చేస్తున్నాడు అనే ఉద్దేశం ఉంటే దాన్ని ఏమంటారంటే నిమ్మన బుద్ధి, ఒక చెడు బుద్ధి అంటారు అనేది నేను చెప్పదలుచుకున్న విషయం. ఇది మీరు అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు. నేను ఒక చిన్న ఉదాహరణగా తీసుకొని ఈ ఉద్దేశాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మీకు నచ్చితే కామెంట్ రూపంలో చెప్పండి. నన్ను ఆశీర్వదిస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటారు. నమస్తే.